కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథనాథుడిగా, ఆర్తజన దీక్షాధ్యక్షుడిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా, శ్రీనివాసుడుగా, అన్నింటికంటే మించి గోవిందుడిగా కొనియాడబడుచు కొలువబడుతున్నాడు. హిందూ పురాణాలలో వెంకటేశ్వర భగవానుడిని బాలాజీ లేదా శ్రీనివాసుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పురాణాలలో ముఖ్యంగా వెంకటాచల మహత్యం మరియు భవిష్యోత్తర పురాణాలలో ప్రసిద్ధ కథ కూడా ఈ వెంకటేశ్వరుని అవతారం గురించి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెంకటేశ్వర భగవానుని యొక్క అవతారం గురించి తెలుసుకుందాం. ఒకసారి ధ్యానం మరియు తపస్సుకు ప్రసిద్ధి చెందినటువంటి భృగ మహర్షి అనే ఒక ఋషి హిందూ దేవుళ్లలో త్రిమూర్తులు, బ్రహ్మ అంటే సృష్టికర్త, విష్ణువు అంటే సంరక్షకుడు మరియు శివుడు అంటే విధ్వంసం చేసే వారిలో ఎవరు సర్వోన్నతమైన వారో తెలుసుకోవాలనుకున్నాడు. మొదటగా భృగు మహర్షి బ్రహ్మదేవుడిని సంప్రదించాడు. కానీ బ్రహ్మ తన సృజనాత్మకత కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు. అందువల్ల వెంటనే ఆ ఋషిని అంగీకరించలేదు. ఆ కోపంతో భృగ మహర్షి బ్రహ్మదేవుడిని శపించాడని అంటారు. తరువాత భృగువు శివుని వద్దకు వెళ్ళాడు. కానీ శివుడు తన ధ్యానంలో మునిగిపోయాడు. ఋషికి శివుడు కూడా స్పందించలేదు. దీంతో భృగువుకు మరింత కోపం వచ్చి శివుడిని కూడా శపించాడట. ఇక తన అన్వేషణలో మూడవ వాడైనటువంటి విష్ణువు దగ్గరకు బయలుదేరుతాడు భృగ మహర్షి. ఆ సమయంలో పాలసముద్రంలో విశ్వసర్పమైనటువంటి ఆదిశేషునిపై లక్ష్మీ సమేతంగా పవలిస్తున్నాడు విష్ణువు. భృగువు యొక్క రాకను గమనించలేదు. భృగువు క్రోపోద్రిక్తుడై విష్ణువుని అతని ఛాతీపై తన్నాడు. ఆశ్చర్యకరంగా విష్ణువు ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా కోపం యొక్క సంకేతాలను కూడా చూపించలేదు. బదులుగా అతను తన వినయం మరియు భక్తిని వ్యక్తం చేస్తూ భృగువు యొక్క పాదాన్ని సున్నితంగా మర్దన చేస్తాడు. విష్ణువు యొక్క గొప్పతనాన్ని మరియు వినయాన్ని గ్రహించిన భృగుముని తన చర్యలకు క్షమాపణ కోరాడు. విశ్వం యొక్క రక్షకుడిగా విష్ణువు త్రిమూర్తులలో అత్యంత కరుణ మరియు క్షమించేవాడని అతను అర్థం చేసుకున్నాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నిన తర్వాత విష్ణువు యొక్క ఛాతీపై నివసించేటటువంటి లక్ష్మీదేవి తన భర్త పట్ల చూపినటువంటి అగౌరవానికి చాలా బాధపడింది. మనస్తాపం చెంది ఆమె వైకుంఠాన్ని వదిలి, అంటే విష్ణువు యొక్క స్వర్గ నివాసాన్ని వదిలి భూలోకానికి వచ్చింది. లక్ష్మీదేవి లేకపోవడంతో విష్ణువు తన స్వర్గవాసాన్ని విడిచిపెట్టి ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు అనే ఒక యువరాజు రూపాన్ని ధరించి తిరుపతి ప్రాంతానికి చేరుకున్నాడు. ఇంతలో భూమిపై లక్ష్మీదేవి కొల్హాపూర్ సమీపంలో చీమలకొండలో ఓదార్పును పొందింది మరియు తపస్సు చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమెకు పద్మావతి అనే పేరు కూడా వచ్చింది. తిరుపతిలో శ్రీనివాసుడు ఆకాశరాజు రాజభవనంలో నివసించాడు. ఆ తరువాత తిరుమల అడవుల్లో సంచరిస్తుండగా పద్మావతిని గోవుల ఇంటి అమ్మాయిగా చూశాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. ఇలా శ్రీనివాసుడిగా విష్ణువు పద్మావతితో తన వివాహ నిధుల కోసం దేవతల కోశాధికారి అయినటువంటి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని ఒక కథ కూడా ఉంది. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో యాత్రికులు సమర్పించినటువంటి కానుకల ద్వారా శ్రీనివాసుడు చేసినటువంటి రుణం ఇప్పటికీ తీర్చుకుంటున్నాడని భక్తుల నమ్మకం. శ్రీనివాస మరియు పద్మావతిల వివాహం విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క దైవిక పునఃకలయికగా పరిగణించబడుతుంది. ఇది దైవిక జంటల సయోధ్యకు ప్రతీకత. వారి పెళ్లి రోజున బ్రహ్మ మరియు శివుడితో సహా దేవతలు మరియు దేవతలందరూ ఈ జంటను ఆశీర్వదించడానికి వచ్చినట్లు చెబుతారు. ఈ కథ వినయం, భక్తి మరియు విష్ణువు మరియు లక్ష్మీదేవి మధ్య ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి బంధాన్ని నొక్కి ఒక్కానిస్తుంది. ఇలా తిరుమల క్షేత్రంలో వెలసినటువంటి వెంకటేశ్వరుని యొక్క ఆలయం భక్తుల కోరికలు తీర్చేటటువంటి పవిత్ర ప్రదేశంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.